నమస్కారం అండి. హరే శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. పన్నీర్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి. పన్నీర్ కర్రీ చపాతీ, పరోటా, ఫుల్కా దేంతో అయినా చాలా బావుంటాయండి. ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఉల్లిపాయి, టమాటా, కాజు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగ, తేజపత్తా, పచ్చిమిరపకాయలు కావాలండి. ఈ పన్నీర్ కర్రీకి చాలా టేస్టీనిచ్చే ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అయితే ఉందండి. అది వీడియోలో ఎండ్‌లో చూపిస్తాను. అదేంటనేది వీడియో వీడియోలో మొత్తం చూడండి తెలుస్తుంది. బయట రెస్టారెంట్‌కి ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్ట్ వస్తుంది. ఆ ఇంగ్రీడియెంట్ ఒక్కటి కలిపితే చాలు. ఆనియన్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువే ఉండాలండి. ఇప్పుడైతే నేను ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీకి చూపించిన ప్రతి ఇంగ్రీడియెంట్ అవసరమేనండి. అన్నీ ఉంటేనే టేస్ట్ అనేది అమోఘంగా ఉండిద్ది. అల్లము, చిన్నుల్లిపాయ కూడా వేసుకోవాలండి. మీ దగ్గర పేస్ట్ ఉంటే గనక తాలింపు పెట్టినప్పుడు దాంట్లో వేసి వేయించుకోవచ్చు. పేస్ట్ లేకపోతే మాత్రం ఈ ఈ కట్ చేసుకునేటప్పుడు కూడా అవి కూడా వేసుకోవాలండి. ఇదైతే ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఫైన్ గ్రైండ్ అనేది చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసాను. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కట్ చేసుకొని వేసుకొని సాఫ్ట్‌గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అసలు చాలా బావుంటది. బయట రెస్టారెంట్‌కి ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్ట్ అనేది వస్తుంది. సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్ అనేది త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఆనియన్, టమాటా సాల్ట్ ఏస్తే మాత్రం త్వరగా సాఫ్ట్ అయిపోతది. ఇలా ప్రాసెస్ ఇలా చేసుకొని మళ్ళీ పసుపు వేస్తున్నాను. పసుపు, ఉప్పు 2 వేయాలండి. వేసి ఇలా సాఫ్ట్ అయ్యే వరకు వేపించుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా బావుంటుంది. చపాతీ, పరోటాలోకి చాలా బావుంటుంది. రైస్ గానీ, బిర్యానీలోకి మాత్రం బాగోదండి. ఓన్లీ ఇవి చపాతీకి మాత్రమే బావుంటుంది. చపాతీ, పరోటా, ఫుల్కా వీటి వరకు బావుంటుందండి. బిర్యానీలోకి అంటే పన్నీర్ కర్రీ కూడా చేస్తారు. కానీ దాని ప్రాసెస్ అనేది వేరుగా ఉండిద్ది. ఇది మాత్రం చపాతీలకి మాత్రమే బావుంటుంది. ఇప్పుడైతే కాజు, యాలకులు అవి దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నానండి. అవి కూడా వేసుకొని లైట్‌గా అవి కూడా కుక్ అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో పన్నీర్ ముక్కలనేది ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి చక్కగా దోరగా వేయించుకోవాలి మంచిగా. సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. 10 మినిట్స్ అయితే పడుతుందండి. ఇంతలోకి మనం వేపించుకున్న ఉల్లిపాయి, టమాటా అనేది చల్లారుతుంది. మిక్సీ ఏసుకోవాలి. చాలా మెత్తగా వేసుకోవాలండి మిక్సీ మాత్రం. మిక్సీ వేసుకోవటంలోనే మనకు కర్రీ అనేది బావుంటుంది. చాలా మెత్తగా వేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా మెత్తగా వేసుకోవాలి. చూడండి లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది. నాకు ఇలా చాకుతోటి తిప్పితేనే ఈజీగా అనిపిస్తాయండి. ఇవి అడుగున అంటుకుంటాయండి. దీంతో అయితే చక్కగా నీట్‌గా తిప్పడానికి నాకు ఈజీగా అనిపిస్తుంది. ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అనేదైతే ఎక్కువే పడుతుంది. ముందు టమాటాలు అవి ఫ్రై చేయటానికి ఒక కప్పు ఆయిల్ వేశాను. ఇప్పుడు కూడా ఇంకో కప్పు ఆయిల్ అయితే వేశాను. 2 కప్ క 7, 8 టీ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుందండి. ఇప్పుడైతే పోపులో మామూలుగా ఎండుమిర్చి, కరివేపాకు, తేజ్‌పత్తా, 2 లవంగాలు వేసుకున్నాను. ఇది అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసి ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి. అల్లం చిన్నుల్లిపాయ పేస్టు ఎక్కువ పట్టదు. ఓన్లీ 1 టీ స్పూనే. దీనిలో మసాలా ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. చాలా బావుంటది. తిన్నా కూడా ఏం అనిపించదు మనకి.
చాలా ఈజీగా డైజెషన్ అయితే అవుతుంది. మసాలా అనేది పెద్దగా యూజ్ చేయలేదు కదా! ఎంత కాజు అది టమాటా, ఆనియన్ పేస్ట్ వేయటమే గదా! అదిగో గ్రైండ్ చూడండి ఫైన్‌గా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా గ్రైండ్ చేశానో. మెత్తగా అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా చేసింది దాన్ని మామూలుగా హైలో పెట్టుకొని కొంసేపు అలా ఫ్రై చేయాలండి బాగా. ఫ్రై చేసుకొని కారము, ధనియాల పొడి ఏసుకోవాలండి. ధనియాల పొడి లేనప్పుడు మామూలుగా అవి వేపించేటప్పుడే ఈ ధనియాలను గూడా వేసుకోవాలి. అవన్నీ కొంచెం ఉంటాయి అనుకుంటే మాత్రం ఆహ్, స్టే వడకట్టుకోవాలండి. వడకట్టుకుంటే ఏమన్నా ఉన్నా గూడా ఆగిపోతాయి. బావుంటుంది. ఎంత మెత్తగా పేస్ట్ అల్లే ఉంటే అంత బావుంటుంది. నేనైతే ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నాను. అందుకనేసి నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుంటున్నాను. అవి గూడా కొంచెం సేపు మగ్గాలి. వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇంక బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బావుంటుంది. ఇంకా అలా ఫ్రై మంచిగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అనేది చెప్పాను కదా! అది ఏమి లేదండి. పంచదార అంటే షుగరు. ఒక్క టీ స్పూన్ వేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదండి. అదే దీనిలో సీక్రెట్ ఇంగ్రీడియెంట్. కానీ ప్రతి ఒక్క ఐటెము ఉంటేనే చాలా బావుండిద్ది. మరింత టేస్ట్‌నిచ్చేది మాత్రం ఈ పంచదారేనండి. ఇంక లాస్ట్‌గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. ఇది చపాతీలోకి చాలా బావుంటది. చూడండి నేను చూపిస్తున్నాను. అసలెంత బావుందంటే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.